ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయం అందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో పరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. కొంటెగాడే తిరుగులాడువాడు పొరలు కొట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కొంటిగాడే తిరుగులాడువాడు పొరలు కుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన వెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేరపెట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదం చేయును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకొనివాడు బుద్ధిమంతుడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రంగా కాపాడుకొనుము. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నేను మేము నమ్మకమైన వారికి ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. బుద్ధి కలిగి నడుచుకునే వారంగా, మీకు మహిమకరంగా జీవించే వారంగా ఉండే శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.